నమస్కారం అండి. ఇక నుంచి వాట్సాప్ ద్వారా 150 సర్వీసులైతే అందించనున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా ఒక అప్లికేషన్ మనకు కావాలితే సాధారణంగా మనం మీ సేవకో లేదా మనం దాని సంబంధిత ఆఫీస్‌కి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి ప్రూఫ్ అది సబ్మిట్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇక నుంచి అంత పెద్ద ప్రాసెస్ లేకుండా ప్రతీదీ కూడా వాట్సాప్ ద్వారా ఈ 150 సర్వీసులు ఏవైతే వీళ్ళు వాట్సాప్ ద్వారా పొందవచ్చని చెబుతున్నారు. ఆ 150 సర్వీసులు కూడా మన ఇంటి వద్ద నుంచే మనం ఆ సర్వీసులను అయితే పొందవచ్చు. అవి ఏమేమి సర్వీసులు అందిస్తారో, ఎలా వాటిని పొందవచ్చు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఏమేమి సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా అందిస్తారని చూస్తే ఈ 150 సర్వీసులు అయితే వాట్సాప్ ద్వారా అందిస్తామని చెప్తున్నారు. వాటిలో రెసిడెంట్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, అలాగే ఆదాయ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే అడంగులు, అలాగే విద్యా సంబంధిత సర్టిఫికేట్లు కూడా వాట్సాప్ 150 సర్వీసుల్లో చేర్చారు. అలాగే విద్యుత్ శాఖలో 39 సర్వీసులు కూడా దీంట్లో చేర్చడం జరిగింది. అలాగే ఆర్టీసీకి సంబంధించి 9 సేవలని, 9 సర్వీసులని, అలాగే ఆర్టీఏలోని 4 సర్వీసులని, అలాగే గ్రీవియన్స్‌లో 6 సర్వీసులు, అలాగే రెవెన్యూ శాఖలోంచి 16 సర్వీసులని, అలాగే మున్సిపల్, పంచాయతీరాజ్‌లో సహా మొత్తం 150 సర్వీసులనేవి వీటిలో చేర్చడం జరిగింది. ఈ 150 సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సంబంధిత ప్రభుత్వ కార్యాలయానికి గానీ, లేదా సంబంధిత ఆఫీస్‌కి గానీ వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి ప్రూఫ్ సబ్మిట్ చేసేంత అవసరత లేకుండానే మనకి వాట్సాప్ ద్వారానే మనకి పొందే అవకాశం ఉన్నట్లయితే చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైన అప్డేట్లు ఏమైనా వస్తే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో మీరు పొందగలుగుతారు. వీటికి సంబంధించి మరి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.